హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నాను, ఎందుకంటే చట్నీ చేద్దామని. ఇంకా పల్లీలు వేయించాను కాబట్టి ఆల్రెడీ పొట్టు కూడా ఇలా జస్ట్ అనగానే ఊడిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇంకా ఆయిల్ వేసి నేను పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను, దొండకాయ టొమాటో రోటి పచ్చడి కోసమని. ఈ పచ్చిమిర్చి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దొండకాయ అయితే వేసాను. ఇంకా దొండకాయ మూత పెట్టి మగ్గనిద్దాము. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, కానీ శ్రీవారికి దొండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ పచ్చడి తినడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టొమాటో కూడా పండినవి ఈ విధంగా వేశాను. ఇంకా మూత పెట్టి రెండు సమంగా మగ్గిపోతూ ఉంటాయి. ఇంకా మగ్గిన తర్వాత నేను జీలకర్ర అయితే మిక్సీ జార్లో వేసాను. తరువాత పల్లీలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాము. మిక్సీ జార్లో వేసేస్తాను. ఇంకా అందులోనే ఇదిగోండి ఈ విధంగా వేసానని చూపిస్తున్నా. అది మిక్సీ వేశాక దొండకాయ టొమాటో చింతపండు సరిపడినంత మగ్గింది కాబట్టి అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఉప్పు సరిపడినంత వేసి మిక్సీ వేసాను. మిక్సీ వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసి ఒకసారి అయితే జస్ట్ అలా తిప్పాను. ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మన పచ్చడి మిక్సీ వేసాం కాబట్టి అది తీసుకువచ్చి ఇంకా ఇందులో యాడ్ చేసుకోవటమే. ఇదిగోండి ఈ పోపు వేగుతుండగా కరివేపాకు సన్నగా వేసాను. దొండకాయ టొమాటో పచ్చడి చాలా టేస్ట్గా ఉంది అన్నారు. ఎందుకంటే 2 days కంటే ఒకరోజు 2 రోజుల కంటే ఎక్కువగా ఇంకో రోటి పచ్చడి చేస్తూ ఉంటాను. ఇంకా ఈ పోపు అంతా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసాను. ఒక డిష్లోకి తీసేస్తాను. ఇదిగోండి దొండకాయ పచ్చడి రెడీ. ఇంకా అలాగే మరమరాలు 2 bowls తీసుకున్నాను, పంచదార, పాలు తీసుకున్నాను, జీడిపప్పు. ఇంకా నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నాను కాబట్టి యాలకులు కూడా వీటికి కావాల్సిన పదార్థాలు. మరమరాలు తీసుకువచ్చారు. అవి మనకి పొడి పొడిలాడుతున్నా మెత్తబడిన లేకపోయినా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు అయితే వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగనివ్వాలి. మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ అయితే వేసుకోవాలి. మరమరాలతో ఒక స్వీట్ అనేది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. దీన్ని మిక్సీ జార్లో అయితే తీస్తున్నాను. ఇదిగోండి పంచదార తీసుకున్నాను కదా, ఒక అరకప్పు కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఇందులో యాలకులు వేసి మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పంచదార యాలకుల పౌడర్ని మనం ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి ఈ విధంగా పంచదార నలగపోయిన యాలకులు. ఇంకా అదే పౌడర్లో పాలు అనేది యాడ్ చేశాను. ఇంకా మనకి మరమరాలు కూడా మిక్సీ వేసుకోవాలి. నేను పాలు గబుక్కున జస్ట్ పోసాను. మనం జస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేను సరిపోతాయని ఓవర్ కాన్ఫిడెంట్తో నేనైతే వేసాను. ఇంకా ఈ వేయించిన మరమరాలు కూడా మిక్సీ వేసుకోవాలి. ఇంకా మిక్సీ వేసిన తర్వాత అది కూడా జల్లించుకోవాలి. మనకి సన్నటి పలుకుల్లాగా ఏమీ రాకుండా ఇదిగోండి కొన్ని మరమరాలు అయితే ఈ విధంగా ఉందిగా, ఇది తీసేయాలి. నేను పాలు మొత్తంగా మీరైతే చేసేటప్పుడు మొత్తం యాడ్ చేసుకోవద్దు. నాకైతే కొంచెం పలచగా అనిపించింది. పాలు మొత్తం ఒకసారి వేసేసరికి మళ్ళీ మరమరాలు మిక్సీ వేసి పౌడర్ అయితే కలిపాను. చూసారా, గట్టిగా ఉండకుండా ఈ విధంగా పలచగా ఉంది. ఎప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చేస్తామని కాదు, ఇలా ఫ్లాప్ అయినవి కూడా మీకు చెప్తే నెక్స్ట్ మీరు ఇలా ఒక్కసారే పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉండకూడదు. మళ్ళీ పౌడరు వేయించే ఇది లేక మరమరాలు జస్ట్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా అదైతే మిక్సీ వేసేసి ఆ పౌడర్ అయితే కలిపేశాను. ఇంకా ఈ విధంగా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి మనకి ఏ షేప్ నచ్చితే అందులో పెట్టేసి చేతికి నెయ్యి రాసుకుని
ఇదిగోండి ఈ విధంగా తీసుకొని మనం ఎలా కావాలి అంటే అందులో పెట్టేసుకుని ముక్కలుగా పీసెస్ కట్ చేసుకున్నాం అంటే స్వీట్ అయితే బాగుంది. కాకపోతే పాలు అనేది అలా యాడ్ చేసుకోవద్దు అనే దానికే నేను ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఈసారి ఇంకొంచెం పెద్ద దాంట్లో ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెమే చిన్న బౌల్తోనే 2 బౌల్స్ చేసేసరికి ఈ మాత్రమే వచ్చింది. స్వీట్ అయితే చాలా బాగుంది అన్నారు. ఇంకా ఈ విధంగా ఇంకా తినేయటమే మరమరాలతో స్వీట్ అనేది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.